కోరిక కోరుకుని 11 ప్రదక్షిణలు, కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు. ఇది చిలుకూరు బాలాజీ ఆలయం కాదు. అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా? వీసాల దేవుడిగా పేరొందిన చిలుకూరు బాలాజీ ఆలయం లాంటిదే ఈ ఆలయం కూడా. మనసులోని కోరిక స్వామికి విన్నవించి 11 ప్రదక్షిణలు చేసి, కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసి మొక్కు తీర్చుకోవాలి. ఈ ఆలయం ఎక్కడుంది? ఆలయంలో ఏ దేవుడు కొలువైయున్నాడు? తదితర ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో చూద్దాం. రుద్రారం గణేష్ గడ్డ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని పటాన్చేరు మండలం రుద్రారం గ్రామంలో వెలిసిన ఈ గణేష్ ఆలయం అత్యంత మహిమాన్వితమైనది. దక్షిణాభిముఖంగా ఉన్న ఈ ఆలయంలో వినాయకుడు స్వయంభూగా వెలిశాడు. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ప్రాచీన పుణ్యక్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయంలో గణనాథుడు విశేషంగా పూజలందుకుంటున్నాడు. దాదాపు 200 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. కర్ణాటకకు చెందిన శివరామ భట్టు అనే వ్యక్తి గణేశుడికి పరమ భక్తుడు. శివరామ భట్టు ఎక్కడుంటే అక్కడికి గణనాథుడు స్వయంగా వచ్చి పూజలందుకుంటాడట. ఒకసారి ఇతను కాలినడకన తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తిరుమల వెళ్తూ మార్గమధ్యంలో రుద్రారం అడవుల్లో ఆగాడు. ఆ రోజు సంకష్ట చతుర్థి కావటంతో శివరామ భట్టు అక్కడ సింధూరంతో స్వామి విగ్రహాన్ని తయారు చేసి పూజించాడు. అనంతరం ఆ విగ్రహాన్ని అడవిలోనే వదిలేసి శివరామ భట్టు తిరుమలకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లాడు. కొన్నాళ్లకు శివరామ భట్టు పూజించిన సింధూర విగ్రహం కనుమరుగైపోయింది. కాలక్రమంలో ఓసారి మఖందాస్ అనే భక్తుడు అడవిలో గుర్రంపై సంచరిస్తుండగా శివరామ భట్టు పూజించిన గణనాథుడి విగ్రహం ఉన్న ప్రాంతానికి వచ్చేసరికి ఆ గుర్రం కదల్లేకపోయింది. దాంతో ఆ విగ్రహం పక్కనే మఖందాస్ నిద్రపోయాడు. అప్పుడు అతనికి కలలో వినాయకుడు కనిపించి తనకు అక్కడే చిన్న గుడి కట్టాలని కోరాడు. దాంతో మఖందాస్ వెంటనే గుడి కట్టించే పని మొదలుపెట్టాడు. అలా ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆలయ విశేషాలు: గర్భాలయంలో స్వామి విగ్రహం సింధూరంతో ఉంటుంది. స్వామివారి విగ్రహం కింద మకర తోరణంతో పాటు సూక్ష్మ గణపతి విగ్రహం కూడా చూడముచ్చటగా ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారు దక్షిణముఖంగా ఉన్నందున కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని విశ్వాసం. స్వామికి మన మనసులోని కోరికను చెప్పుకుని 11 ప్రదక్షిణలు చేస్తే 41 రోజుల్లోనే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసి స్వామికి మొక్కు చెల్లించుకోవాలి. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని తలపించే ఈ సంప్రదాయం అనాదిగా ఎంతో మంది భక్తుల మనోభీష్టాలను నెరవేర్చిందని స్థానికులు అంటారు. రుద్రారం గణేష్ గడ్డ ఆలయంలో ప్రతిరోజు స్వామివారికి నిత్య పూజాధికాలు త్రికాలంలో ఘనంగా జరుగుతాయి. ప్రతి నెల సంకష్టహర చతుర్థి రోజు స్వామికి విశేష అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. అలాగే వినాయక చవితి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక ఏడాదికొకసారి పుష్యశుద్ధ పాడ్యమి నుంచి పుష్యశుద్ధ చతుర్దశి వరకు జరిగే స్వామివారి జన్మదినోత్సవ వేడుకలు అంబరాన్నంటుతాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి సులభంగా చేరుకోవడానికి సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఇంతటి మహిమాన్విత ఆలయాన్ని మనమందరం కూడా దర్శిద్దాం. మన మనోభీష్టాలను నెరవేర్చుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః.